ఫ్రెండ్స్ ఇవాళ ట్రంప్ అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని ఇండియాని ఎంత చిరాకు తెప్పించాలో అంతగా ట్రై చేస్తున్నాడు. అండ్ ఇవాళన్న రోజు ట్రంప్కి కొంచెం అన్న పరువు ఉంది అంటే ఖచ్చితంగా అది ఇండియా వల్లే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ ఎందుకంటే తను ఏదైతే సీజ్ ఫైర్ చేశాను అని చెప్పి ప్లాట్ఫామ్స్లో చెప్పుకుంటున్నాడో మనం చేయలేదు అని చెప్పి బహిరంగంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వేశామంటే నిజంగా ట్రంప్ పరువు ఆ యూరోపియన్ యూనియన్లో ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. అండ్ మన ఇండియాలో అయితే ప్రజెంట్ చాలా డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి అండ్ ప్రతి ఒక్కదాని గురించి మాట్లాడుకుందాం. అండ్ నా సైడ్ నుంచి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కొంచెం మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం గ్లోబల్గా చూసుకుంటే రీసెంట్గా మనం జపాన్ విజిట్ అయితే కంప్లీట్ అయింది. అండ్ అక్కడ మంచి ఇన్వెస్ట్మెంట్ డీల్స్ అయితే దక్కాయి మనకి. ఆల్మోస్ట్ ఒక 10 ట్రిలియన్ నెక్స్ట్ 1 డెకేడ్కి జపాన్ వాళ్ళు మన కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి మనకి అగ్రిమెంట్ అయితే చేశారు. అండ్ దాని తర్వాత మన మోదీ గారు అయితే చైనా విజిట్ అయ్యారు. చైనాలో మనకున్న మేజర్ ఇష్యూస్ మీద మనం ఒక డెసిషన్ అయితే తీసుకున్నాం. మన థాట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం మనం. అండ్ టెర్రరిజం మీద కావచ్చు, ఈ క్రాస్ బార్డర్ ఇష్యూస్ మీద కావచ్చు, అండ్ వేరియస్ ఇష్యూస్ అన్నిటి మీద మనం వాయిస్ అయితే రైజ్ చేసి షీ జిన్పింగ్ గారికి వినిపించేలా మనం మాట్లాడి మన కన్సర్న్స్ అయితే చెప్పాము. మనం ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా సెమీ కండక్టర్స్ డిపార్ట్మెంట్లో మనం మేడ్ ఇన్ ఇండియా చిప్స్ అయితే సెమీ కండక్టర్స్ అయితే తయారు చేసాము. దానికి విక్రమ్ ప్రాసెసర్ అని పెట్టాము. అండ్ ఇంకో పక్క చూసుకుంటే మన వాళ్ళు 5th జనరేషన్ సంబంధించిన ఫ్లైటర్ జెట్స్ అయితే ఫ్రాన్స్తో కొంత అగ్రిమెంట్ తీసుకొని మేడ్ ఇన్ ఇండియాలో ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఇన్ని పనులు పెట్టుకొని మన వాళ్ళు బిజీగా ఉంటే ఒక పక్కన మనం ఇన్ని డెవలప్మెంట్స్ మీద మనం ఫోకస్ చేస్తుంటే ఒక పక్క పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ వచ్చి అండ్ మీరు ఇండియాతో ఎటువంటి రిలేషన్ పెట్టుకున్నా మాకు ఓకే, బట్ మాతో కూడా ఫ్రెండ్షిప్ చేయండి అని చెప్పి డైరెక్ట్గా పుతిన్ గారిని లైవ్ ప్లాట్ఫామ్లో అడుక్కుంటున్నట్టు చేశాడు. అండ్ మనకి రీసెంట్గా సోషల్ మీడియాలో ఆ వీడియోస్ రిలీజ్ చేశారు. అండ్ నిజంగా చాలా వైరల్ వెళ్తున్నాయి అసలుకి. అండ్ మనం ఇంకో పక్క చూసుకుంటే ఈ ట్రంప్ ఏమో మా కంట్రీకి సంబంధించిన హార్లీ డేవిడ్సన్ బైకులు కొనట్లేదు, 200% టారిఫ్ వేశారు. అండ్ హార్లీ డేవిడ్సన్ ఇండియాకి వచ్చింది. అండ్ మోదీ గారు చూస్తే నా పోస్టులకి నా ఎక్స్ పోస్టులకి రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పి గోలగోల చేస్తున్నారు అసలుకి. ఇప్పుడు మనం చూసుకుంటే ట్రంప్ నిజంగా చాలా రూట్ డిసిషన్స్ అయితే తీసుకుంటున్నాడు. అండ్ ఇప్పుడు దాకా యుఎస్కి సంబంధించిన ఏదైనా టూరిజం అయితే ఉందో ఖచ్చితంగా అది ఇండియా నుంచే ఎక్కువ టూరిజం అయితే జరుగుతుంది అమెరికాకి. బట్ ఇప్పుడు రీసెంట్గా ఈ టారిఫ్ ఇష్యూ అయితే ఏదైతే ఉందో ఈ ట్రంప్ ఈగో దెబ్బతిని ఏదైతే మనం బయట నుంచి ఇంటర్నేషనల్ టూరిస్ట్ ఎవరైతే వస్తారో అమెరికాకి వాళ్ళ మీద $250 అయితే మనం ఇప్పుడు అడిషనల్గా టూరిజం ఫీజు అయితే మనం పే చేయాలి వీసా అప్లై చేసేటప్పుడు. నిజంగా ఇది చాలా ఫూలిష్ డిసిషన్ అని ఖచ్చితంగా మనకి ట్రేడ్ వర్గాల్లో చాలా మంది చెప్తున్నారు. ఫ్రెండ్స్ రీసెంట్గా ఈ రష్యా యుక్రెయిన్ వార్ స్టాప్ చేద్దామని చెప్పి చాలా ప్రయత్నాలు అయితే చేశాడు. అండ్ దానివల్లే మన మీద టారిఫ్ వేశాడు. ఇప్పుడు 50% టారిఫ్ అయినా యుక్రెయిన్ వార్ అయితే స్టాప్ చేయలేకపోయాడు. అండ్ మనం రీసెంట్గా జరిగిన ఎస్సీఓ సమ్మిట్లో మోదీ గారు పుతిన్ గారు ఆ బయలాటరల్ ట్రేడ్ గురించి ఏదైతే ఆ కార్ జర్నీ చేశారో ఆ బయలాటరల్ ట్రేడ్లో మోదీ గారు అయితే రష్యాని పుతిన్ గారిని రిక్వెస్ట్ చేశారు. అండ్ పుతిన్ గారు అయితే మనకి అఫీషియల్గా చెప్పారు. అండ్ ఇండియా అయితే ఇండియాకి థ్యాంక్స్ చెప్పి అండ్ ఈ యుక్రెయిన్ వార్ ఎలా సరిచేయాలి అని చెప్పి కొంత మనకి సోషల్ మీడియాలో ఆల్రెడీ ఎక్స్లో పోస్ట్ చేశారు. అండ్ నిజంగా ఈ ట్రంప్ అయితే తన స్వార్థం కోసం ఆ నోబెల్ ప్రైజ్ ఏదైతే ఉందో దానికోసం ఇంత దిగజారి మరీ అసలుకి ఎలా అంటే అలా బరి మాట్లాడుతున్నారు. అండ్ ఖచ్చితంగా ఇప్పుడు ట్రంప్కి వెస్ట్రన్ యూనియన్లో కానీ యూరోపియన్ యూనియన్లో కానీ చాలా వ్యతిరేకత ఉంది. అది అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్ రీసెంట్గా ఎస్సీఓ సమ్మిట్ కంప్లీట్ అయిన నెక్స్ట్ డేనే బీజింగ్లో ఈ షాంఘై కోఆపరేషన్ సంబంధించిన లార్జెస్ట్ మిలిటరీ పరేడ్ అయితే జరిగింది. అండ్ చైనా అయితే వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఒక్క వెపన్ ఆర్మ్ని అయితే డిస్ప్లే చేశారు, ఇంక్లూడింగ్ న్యూక్లియర్ వెపన్స్తో పాటు. అండ్ వెస్ట్రన్ కంట్రీస్కి చైనా సత్తా చూపించాలని చెప్పి ఈ మిలిటరీ పరేడ్ అయితే పెట్టినట్టు మనకి ఖచ్చితంగా ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నారు. అండ్ నిజంగా ట్రంప్ అయితే చైనాని రష్యాని ఏం చేయలేక ఇప్పుడు మన మీద పడి టారిఫ్లు అని చెప్పి ఏడుస్తున్నాడు. అండ్ నిజంగా మన సంగతి ఇంకా కంప్లీట్గా అర్థం కానట్టుంది. అండ్ దీని గురించి కాలమే రెస్పాండ్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ చైనాతో రష్యాతో మనం ప్రజెంట్ ఒక మంచి ట్రేడ్ డీల్స్ అయితే నడుస్తున్నాయి. బట్ వాళ్ళని ఖచ్చితంగా మనం గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే ఎవరు వాళ్ళ కంట్రీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అండ్ మనం ఇండియాకి ఎలా ప్రయారిటీ ఇస్తామో వాళ్ళ కంట్రీస్కి వాళ్ళు అలా ప్రయారిటీస్ ఇస్తారు. అండ్ చూడాలి దీనికి రాబోయే రోజుల్లో మనకి గట్టి సమాధానం అయితే దొరుకుతుంది. అండ్ నా సైడ్ నుంచి అంతే ఫ్రెండ్స్. అండ్ నాకు తెలిసిన ప్రతి ఒక్క వాల్యూ ఇన్ఫర్మేషన్ నేను యాడ్ చేశానని అనుకుంటున్నాను. అండ్ మీరు ఏదైనా యాడ్ చేయాలనుకున్నాను, ఏదైనా తప్పుగా చెప్పినా మీరు కరెక్ట్ చేయాలని కమెంట్స్ చెప్పండి. అండ్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన కంటెంట్ నచ్చి కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్. థ్యాంక్ యూ.